హలో ఎవ్రీవన్. ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో ఎకడమిక్ అండ్ స్టాటిస్టిక్స్ బై అభిజిత్ మిశ్రా అండి. సో 1 జూన్ నుంచి 12 జూన్ వరకు అయితే ప్రతిరోజు 8 గంటలకైతే క్లాస్ ఉందండి. రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉన్నాయి, మీరు చూడవచ్చు. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండి ఫర్ ఎస్బీఐ క్లర్క్స్కి సంబంధించి జూన్ 1 నుంచి జూన్ 29 వరకు అండి. సో ఎవ్రీ సాటర్డే అయితే ఉంటుందండి 7 PM. ఓకే, గమనించాలి. కరెంట్ అఫైర్స్ అండి ప్రతి రోజు కూడా ఉంటుందండి 8 AM అండి. 8 AM అందరూ కూడా ఫాలో అవ్వచ్చండి. లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మార్క్ టెస్ట్ సిరీస్ ఫర్ ఇంగ్లీష్ ఎస్బీఐ క్లర్క్ అండి. ఓకేనా, ఎవ్రీ మండే 7 PM ఉంటుంది. లక్ష ఎస్బీఐ క్లర్క్ అండి. సో 4th జూన్ టు 25th జూన్ అండి 7 PM ఉంటుంది ప్రతిరోజు కూడా. నెక్స్ట్ పర్ఫెక్షన్ సిరీస్ బై నిమిషా బన్సాల్. ఓకే, 7th జూన్ నుంచి 28th జూన్ వరకు అండి 7 PM. నెక్స్ట్ అన్అకాడమిక్ కంబ్యాట్ పేరుతో అయితే కండక్ట్ చేస్తున్నారండి. సో ఇక్కడ మన కోడ్ యూజ్ చేసి ఈ యొక్క స్కాలర్షిప్ టెస్ట్లో అయితే పార్టిసిపేట్ చేయవచ్చు. ఇక్కడ పార్టిసిపేట్ చేస్తే మంచి గిఫ్ట్ హ్యాంపర్స్ అయితే గెలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. బెనిఫిట్స్ ఆఫ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ సో ఆఫ్ కోర్స్ అందరికీ తెలిసినవే. సో ఇక్కడ మన కోడ్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మన కోడ్ RKT10. ఓకే, RKT10 యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడము జరుగుతుంది. చాలా మంచి అవకాశం అండి, అందరూ కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఈరోజు మనము 17 జూన్ విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూద్దాము. ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఏపీపీ పోస్టుల భర్తీ ఎప్పుడు అంటూ హైకోర్టు ప్రశ్నించడం అయితే జరిగిందండి. 100 సంవత్సరాల టైం కావాలా? 2 నెలల్లోనే పోస్టులు మొత్తము భర్తీ చేయాలి. 2 నెలలు కాదండి, 2 వారాల్లోనే పోస్టుల భర్తీ మొత్తం కూడా చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందండి. నెక్స్ట్ నిరుద్యోగుల కోసము ట్యాప్ అనేది కొత్తగా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ డిగ్రీ మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియం అంటూ ఒక అప్డేట్ అయితే ఉంది. గ్రూప్ 1 ఇంటర్వ్యూలు వాయిదా, APPSC అధికారిక ప్రకటన. అన్నీ కూడా క్లియర్గా చూద్దాము. నెక్స్ట్ డిఎడ్ పరీక్షలు జూలై 5 నుంచి అండి. చూద్దాం. ఏపీపీ ఖాళీల భర్తీ ఇంకెప్పుడు? దానికి 100 ఏళ్ల సమయం కావాలా? 2 వారాల్లోనే పోస్టులు భర్తీ చేయాలి, లేదంటే కోర్టుకు రావాలి. హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. హోంశాఖ కార్యదర్శికి షోకర్స్ నోటీసులు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అధికారులపై బెంచ్ తీవ్ర ఆగ్రహం అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. క్రిమినల్ కేసులు కోర్టుల్లో ఖాళీగా ఉన్న పీపీ పోస్టుల ఖాళీలపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పీపీ పోస్టుల భర్తీకి ఇంకెంతకాలం కావాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని నిలదీసింది. 100 ఏళ్ల సమయం కావాలా అని ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించింది. 174 ఏపీపీ పోస్టుల భర్తీ చేస్తామని ఏప్రిల్లో కోర్టుకు చెప్పారు. ఇంతవరకు ఎందుకు భర్తీ చేయలేదు? కోర్టుకు హామీ ఇచ్చి 2.5 నెలలు దాటింది. ఓకేనా, గడిచాయి. మరోసారి గడువు కోరుతున్నారు అని ధర్మాసనం తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేయడాన్ని ఇక్కడ మీద మనము చూడవచ్చండి. ఓకేనా, ముఖ్యమైన అప్డేట్గా చెప్పుకోవచ్చండి. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది అయితే ఇంకా అప్డేట్ అయితే లేదండి. మరి చూడాలి ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా స్పందిస్తుంది అనేది. ఓకేనా, దీనిలో మరి 2 వారాల్లోనే 174 ఏపీపీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో తీవ్రంగా పరిగణిస్తామని చెప్పేసి ధర్మాసనం అయితే తెలిపింది. హైకోర్టు CJ హిమా కోహ్లీ, జస్టిస్ B విజయసేన్లతో కూడిన ధర్మాసనము బుధవారం ఆదేశాలు జారీ చేయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. డైరెక్ట్ CJనే ఎంటర్ అవ్వడం అయితే ఇక్కడ కొంత అంటే దీనిపైన కొంచెం చర్య ఎక్కువ తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి. నెక్స్ట్ వన్ చూద్దాం. గ్రూప్ 1 ఇంటర్వ్యూలు వాయిదా, APPSC అండి అధికారిక ప్రకటన చూద్దాం. హైకోర్టు ఉత్తర్వుల ఆధారంగా గ్రూప్ 1 ఇంటర్వ్యూలను 4 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లుగా APPSC సెక్రటరీ PSR ఆంజనేయులు గారు బుధవారం తెలిపారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ 27/2019లో మెయిన్ పరీక్షలకు ఎంపికైన అభ్యర్థులకు తొలుత ఈ నెల 15 నుంచి జూలై 9 వరకు ఇంటర్వ్యూల నిర్వహణకు కమిషన్ నిర్ణయించగా హైకోర్టు ఆదేశాల మేరకు వాయిదా వేశామన్నారు. రివైజ్డ్ షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. నెక్స్ట్ వెబ్సైట్లో వెల్ఫేర్ ఆఫీసర్ల మెరిట్ జాబితా. బీసీ సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులుగా మెరిట్ జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లుగా APPSC వెల్లడించింది. మరి ఈ నెల 30 నుంచి జూలై 1 వరకు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మెరిట్ జాబితా వివరాలను కూడా psc.ap.gov.in వెబ్సైట్లో అప్డేట్ చేస్తామంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడము జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నిరుద్యోగులు అధైర్యపడద్దంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఉందండి. మిర్యాలగూడలో వైఎస్ షర్మిల గారు నేరేడ్చర్ల మండలంలో మేడారంలో
నిరుద్యోగులతో ముఖాముఖి. దొండపాడులో గున్నం నాగిరెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ. పలుచోట్ల వైఎస్ఆర్ విగ్రహాలను కూడా ఆవిష్కరించడం జరిగింది వైఎస్ షర్మిల గారండి. ఓకేనా. నిరుద్యోగులు అధైర్యపడొద్దని తాము అండగా ఉంటామని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల గారు పేర్కొనడం జరిగింది. సో మరి ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సూర్యాపేట జిల్లా నేరేడు చెర్ల మండలము మేడారం గ్రామానికి చెందిన నీలకంఠం సాయి కుటుంబాన్ని పరామర్శించేందుకు బుధవారము అక్కడికి వచ్చిన ఆమె నిరుద్యోగులతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. 2008 డిఎస్సిలో సెలెక్ట్ అయిన వారికి పక్క రాష్ట్రమైన ఏపీలో టీఎంసీ విధానంలో ఉద్యోగాలు ఇచ్చిన ఇదే విధంగా తెలంగాణలో ఇచ్చేంత వరకు కూడా పోరాటాలను చేయాలని పలువురు నిరుద్యోగులు వైఎస్ షర్మిలను కోరడం అయితే జరిగిందండి. ఓకేనా. ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి అయితే మాట్లాడడము జరిగింది ఈ సందర్భంగా. నెక్స్ట్, నిరుద్యోగుల కోసము డీట్ యాప్ అండి. ఎందుకోసమో మరి చూద్దాం. ఇది కృత్రిమ మీద బ్లాక్ చైన్ సాంకేతికతతో అభివృద్ధి అండి. సో అందుబాటులో ప్రైవేట్ రంగంలోని ఉద్యోగ ఖాళీల సమాచారము ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా నిరుద్యోగులకు ఎప్పటికప్పుడు చేరవేత. యాప్లో నమోదు చేసుకున్న వారికి అవగాహన సదస్సులు కూడా ఇస్తామంటూ మనకైతే అప్డేట్ చేశారు. సో మనకు ఈ యొక్క డీట్ యాప్ అనేది అవైలబుల్గా ఉంటుందండి. సో ప్లే స్టోర్లో మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐటీ రంగంలో కృత్రిమ మీద, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీల వంటి ఆధునిక సాంకేతికత ఆధారంగా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా ఉద్యోగ ఖాళీలను ఎప్పటికప్పుడు కూడా పంపిస్తామంటూ వీరైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వారైతే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యాప్ మనకి ప్లే స్టోర్లో ఉంటుంది. నెక్స్ట్, గ్రూప్ 1 ఇంటర్వ్యూలకు హైకోర్టు బ్రేక్ ఆల్రెడీ చూసాం కదా మనము. సో ఎప్పుడు దీనిపైన మళ్ళీ క్లియరెన్స్ వస్తుంది అనేది వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. సో అంతలో మీరైతే అధైర్యపడాల్సిన అవసరం లేదండి. సో మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. సో గ్రూప్ 1 ఇంటర్వ్యూ అంటే ఇట్స్ ఎ ఫైనల్ స్టేజ్ అండి. మీకు ఉద్యోగం సాధించి పెట్టేటువంటి ఒక ఫైనల్ స్టేజ్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరు కూడా తడబాటుకు గురి కాకూడదు, ఎవరు నిరుత్సాహానికి గురి కాకూడదు ముఖ్యంగా. ఓకేనా. అయ్యో ఇవి పోస్ట్ పోన్ అయ్యాయి అని చెప్పేసి మానసిక ఆందోళన ఎట్టి పరిస్థితుల్లో గురయ్యారనుకోండి ప్రిపరేషన్ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో దేన్నైనా కూడా పాజిటివ్గా తీసుకోండి. ఫైనల్ స్టేజ్ అండి. సో మ్యాక్సిమం మనకైతే ఒక నెల రోజులు అయితే వాయిదా వేసినట్లుగా మనకైతే తెలుస్తుంది. నెల రోజులు మాత్రం ప్రిపరేషన్ని కొనసాగించండి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, జూలై 5 నుండి డిఎడ్ పరీక్షలు. జూలై 5 నుంచి 8వ తేదీ వరకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించనున్నట్లుగా డిఈఓ తహేరా సుల్తానా ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత ఈ నెల 21 నుంచి 24 వరకు డిఎడ్ 2వ సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ జారీ చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం కర్ఫ్యూ కొనసాగిస్తున్న నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లుగా తెలిపారు. జూలై 5వ తేదీ నుంచి పరీక్షలు జరుగుతాయని 2019-21 బ్యాచ్ విద్యార్థులు ఈ మార్పును గమనించాలని సూచించారు. పరీక్షలకు తగు రీతిలో సిద్ధం కావాలని కూడా ఈ సందర్భంగా తెలిపారు. నెక్స్ట్ ముఖ్యమైన అప్డేట్ అండి, డిగ్రీ ఎట్ ద రేట్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం చూద్దామండి. అమరావతి ఏపీ న్యూస్ అండి. ఇది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ఉపకరించే పరిజ్ఞానము ఆంగ్లం ద్వారానే సమకూరుతున్నందున రాష్ట్రంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమంలోనే డిగ్రీ చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఉన్నత విద్యలో తెలుగు మాధ్యమంలో ప్రవేశాలు భారీగా తగ్గుతుండగా ఆంగ్ల మాధ్యమంలో పెరుగుతుండడం అయితే ఇక్కడ మనమైతే చూడవచ్చు. అంతేకాకుండా ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2019 ప్రకారము ఇంగ్లీష్ నేర్చుకోవడము, చదవడము అనుకూలతతో పాటు ఇంగ్లీష్లో నైపుణ్యాలున్న వారికి ఆయా సంస్థల యాజమాన్యము నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ఒక సర్వే కూడా తెలపడం అయితే జరిగిందండి. ఓకేనా, ముఖ్యమైన అప్డేట్. సో ఇకపైన డిగ్రీలో కూడా ఇంగ్లీష్ మీడియం కూడా మొత్తము విస్తరించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఇక్కడ డిగ్రీ ప్రవేశాల్లో కోర్సులు ప్లస్ ఎంతమంది చేరారు అనేటువంటి అప్డేట్ అయితే మనకు క్లియర్గా ఇవ్వడాన్ని చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్. సో ప్రతిరోజు కూడా ఎప్పటికప్పుడు విద్యా ఉద్యోగ సమాచారము 2 రాష్ట్రాలకు సంబంధించినవి అందజేస్తూనే ఉంటానండి. సో చూస్తూనే ఉండండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, బాయ్.